సమ్మక్క సారలమ్మ జాతర అంటే కేవలం భక్తులకు సంబంధించిందో మతానికి సంబంధించిందో మాత్రమే కాదు. ఇదొక ఆధ్యాత్మికతకు సంబంధించింది. అంత మాత్రమే కాదు, పోరాటానికి సంబంధించింది. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడి మీద పగిడిద్దరాజు మేడారంలో ఉన్న అనేక మంది ప్రజలు సమ్మక్క సారలమ్మ జంపన్న గోవిందరాజులు మేడరాజు వీరందరూ చేసిన పోరాటానికి ప్రతీక. అంత మాత్రమే కాదు, ఇది చరిత్రకు సంబంధించిన సజీవ సాక్ష్యం. అంత మాత్రమే కాదు, పాలక వర్గాల మీద బాధితులు అయిన పాలితులు చేసిన పోరాటానికి సంబంధించింది. అంత మాత్రమే కాదు, భక్తులకు కొంగు బంగారంగా నిలిచి ఆధ్యాత్మికతతోటి మతంతో ముడిపడిన ఒక మహోన్నతమైన జాతర, ఆర్థిక సాంఘిక సామాజిక పరమైన జాతర. అంత మాత్రమే కాదు, అందరం కొన్ని వందల సంవత్సరాలుగా దూరంగా వీరు ఆదివాసీలంటూ నెట్టివేయబడ్డ ఒక కోయ జాతికి చెందిన వారు చేసిన పోరాట పటిమకు నిదర్శనంగా వారినే దేవతలుగా కొలిచే ఒక మహోన్నతమైన జాతర. ఇలాంటి జాతర తెలంగాణకు మాత్రమే కాదు, తెలుగు జాతికే మహోన్నతమైన జాతర. తెలుగు జాతికే కాదు, భరత జాతి కూడా గర్వించదగ్గ జాతర. మేడరాజు కుమార్తె సమ్మక్క, సమ్మక్క భర్త పగిడిద్దరాజు, పగిడిద్దరాజు తమ్ముడైన గోవిందరాజులు, సమ్మక్క కుమార్తె అయిన సారలమ్మ, సారలమ్మ తమ్ముడైన అంటే సమ్మక్క కొడుకైన జంపన్న, వీరందరికీ సంబంధించిన జాతర. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు గద్దె బయలుదేరి మేడారానికి వెళ్తుంది. ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు గద్దె బయలుదేరి మేడారానికి వెళ్తుంది. కన్నెపల్లిలో సారలమ్మ అందరి గడపల్ని దాటుకుంటూ ప్రజలందరికీ కొంగు బంగారమై నిలుస్తూ తన తమ్ముడు జంపన్నను పలకరిస్తూ జంపన్న వాగు దాటి మేడారానికి చేరుకుంటే చిలకల గుట్ట నుంచి కుంకుమ భరణ రూపంలో సమ్మక్క దేవత గద్దెకు చేరే ఘట్టం అత్యంత పవిత్రమైన క్షణంగా భక్తులు కొనియాడుతున్న సందర్భంలో ములుగు జిల్లా తడ్వాయి మండలంలో ఉన్న మేడారానికి ఈ గద్దెలన్నీ సాగుతున్న తీరు నాకు తెలిసి మహోన్నతమైన పవిత్రమైన ఘట్టం. ఈ కథకు సంబంధించిన, ఈ చారిత్రకతకు సంబంధించిన మరిన్ని వివరాలు, అనేకమైన అంశాలని ప్రత్యేకంగా మీకోసం ఒక క్లాసు లాగా తయారు చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వీడియో కిందన డిస్క్రిప్షన్లో మీకు పూర్తిగా ఒక అరగంట పాటు సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన చారిత్రకపరమైన సాక్ష్యాలతోటి కూడిన వివరాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.